నమస్కారం అండి, దిస్ ఇస్ #you. రోజా సెల్వమణి ప్రతివారం ఏదో ఒక సంచలనం చేయటం తనకి చాలా ఆనవాయితీగా అలవాటైన విషయమే. ఎక్కడా కూడా దళితులకు కానివ్వండి, తనకు సంబంధించిన వ్యక్తులు కాకపోతే ఎవరికి అంత మర్యాద కూడా ఇవ్వదు రోజా. రీసెంట్గా రోజా ఢిల్లీ వెళ్ళింది. అక్కడ రేవంత్ రెడ్డి గారిని కలిసిన విజువల్ అనుకుంటే ఒకసారి ప్లే చేస్తాను. తర్వాత అసలు మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. రోజా ఎందుకు వెళ్ళింది, అక్కడ ఏం జరిగిందన్న విషయం పైన. ఇక్కడ రేవంత్ రెడ్డి గారే పిలిచి హాయ్ చెప్పారు. ఆయన ఉండగానే పక్కన వాళ్ళకి హాయ్ చెప్తా ఉంటుంది మేడం. ఏదో పని మీద వచ్చానులేండి అంది. అసలు రియల్ వీడియోలోకి వెళ్దాం. గడ్కరీ గారిని రోజా కలిసిన వీడియో. ఇక్కడంత క్లారిటీగా లేదు, మీకు ఒక ఫోటో కూడా వస్తుంది. ఈ ఫోటో చూడండి. ఈ ఫోటో చూసిన తర్వాత హాయిగా దర్జాగా కూర్చుంది. ఏపీ లిక్కర్ కేసులో నిందితుడుగా ఉన్న మిథున్ రెడ్డి, అట్ ద సేమ్ టైం ఎమ్మెల్యేగా ఓడిపోయిన రోజా కూర్చుంది. కానీ దళితులు ఇద్దరిని మాత్రం నుంచోబెట్టేసింది అక్కడ. దాంట్లో గురుమూర్తి గారు ఎంపీగా ఉండటం ఇంకా గమనార్థం. ఇక్కడ కూడా మర్యాద ఇవ్వదు. రోజా గడ్కరీ గారిని కలిసింది. నేషనల్ హైవే ఇష్యూ పైన, నగరిలో ఒక టెంపుల్ ఇష్యూ పైన కలవడానికి వెళ్ళింది. థ్యాంక్ గాడ్ దీంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని తిట్టే అవకాశం లేకుండా పోయింది రోజాకి ట్రిప్లో. కానీ రోజా దళితుల పట్ల ఇది మొట్టమొదటిసారా? కానే కాదు. మొన్నటికి మొన్న వైసీపీ వాళ్ళు ఆవిర్భావ దినోత్సవం చేసుకున్నారు. నిన్న గడ్కరీ గారి దగ్గర దళితులు నుంచోబెట్టడం, అట్ ద సేమ్ టైం ఆవిర్భావ దినోత్సవంలో కేకెలా తినిపించింది కూడా ఒకసారి చూపిస్తా మీకు. చూసారు కదా, ఎక్కడ నోట్లో పెట్టే అంత టైం కూడా ఉండదు. ఎడిటర్ మీ దగ్గర ఉంటే తన అనుకున్న వాళ్ళ కేకెలా తినిపిస్తే విజువల్. దీని తర్వాత ఏంటి ఖచ్చితంగా ఇప్పుడు ఇది చాలా వైరల్ క్లిప్. కింద పడిపోయినా పట్టించుకోదు, నోటి దాకా అంటిస్తే ఏదో పాపం అన్నట్టు బిహేవ్ చేస్తుంది. చూసే వాళ్ళకి ఇదే అర్థమవుతుంది వాట్ ఎవర్ షీఈస్ డూయింగ్. ఆఖరికి ఫొటోస్ దిగుతామని వచ్చిన మహిళల్ని కూడా దూరం అని చెప్పి దూరం పెడుతున్న మహిళ. నగరిలో రోజాకి నెక్స్ట్ టైం జగన్ అండ్ కో వైసీపీ వాళ్ళు ఎలాగూ టికెట్ ఇవ్వరు అని చెప్పి బహిర్గతంగా తెలిసిన విషయమే. అట్ ద సేమ్ టైం ఆవిడ చేసే ప్రచారాలు కూడా చాలా వినూత్నంగా ఉంటాయి. లాస్ట్ టైం జగనన్న కోసం పోరాడే యోధురాల్లాగా, పోలియో చుక్కలు వేసేవాళ్ళలాగా బ్యాగ్ అడ్డంగా వేసుకుని వెళ్ళి జగనన్న మళ్ళీ రావాలి అని చెప్పి అందరిళ్ళ మీద స్టిక్కర్లు అతికించి వచ్చింది. నగర్లో తనే ఓడిపోయింది. మొదటి రౌండ్ కౌంటింగ్ మొదలు పెట్టడంలోనే తను నిరుత్సాహంగా వెనక్కి వెళ్ళిపోయింది. ఈ విజువల్ కూడా ఉంటే ఎడిటర్ ఇది కూడా వేయండి ఖచ్చితంగా. ఈసారి రోజాకి ఖచ్చితంగా నగరి టికెట్ అయితే వైసీపీ నుంచి కల్లా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు. అండ్ వైసీపీ అక్కడున్న స్థానిక నేతలందరూ రోజా గెలుస్తుంది అని చెప్తే, రోజా కనుక టికెట్ వేస్తే ఆమె గెలుపుకు మేమే సహకరించామని కూడా చాలా నినాదాలు తీశారు. ఇలాంటి రోజా ఈ రోజు ఏదో రకంగా ఢిల్లీకి వెళ్ళి హైలైట్ అవ్వాలి, నేను కూడా యాక్టివ్ రోల్లో ఉన్నాను ప్రూవ్ చేసుకోవడానికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ కూడా దళితులను అవమానించిందని సోషల్ మీడియాలో విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది న్యూస్. ఇది ఒక్కటే కాదండి, ప్రతి చోట రోజా విషయం వస్తే తానుకు సంబంధించిన వ్యక్తులందరితో చాలా బాగా ఉంటుంది, చాలా బాగా తిరుగుతుంది, చాలా బాగా బిహేవ్ చేస్తుంది ఆవిడ. బట్ ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ టు కార్యకర్తలు అవనండి, క్యాడర్ అవనండి, లేకపోతే దళితులు అవనండి, ఈవిడ చూపించే రెస్పెక్ట్ గురించి ప్రత్యేకంగా ఎవరు మళ్ళీ చెప్పక్కర్లేదు. మీ అందరికీ ఒపీనియన్ చూసిన తర్వాత, ఈ వీడియో చూసిన తర్వాత రోజా గురించి ఏమైనా కమెంట్ ఉంటే ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఏమన్నా మీరు చూస్తుంటే కనుక లింక్స్ మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. నెక్స్ట్ టైం వీడియోస్లో వాడుకోవడానికి చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.